స్టేట్మెంట్ చూశాను. కేటీఆర్ గారి అహంకారపూరితంగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు అధికారంలోకి వస్తేనట, అసలు అధికారంలోకి వస్తే కదా ఎందుకు పగటి కళ్ళుగా అంటూ ఉన్నారు కేటీఆర్ గారు. లక్షల వేల కోట్ల ప్రజా సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు. మీరు 10 ఏళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు. యావత్ దేశ ప్రజలే ముక్కునేలేసుకున్నటువంటి అంత నిష్పత్తిలో మీరు సంపదను దోచినారు. ఇంకా మీరు అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ? అధికారంలోకి వస్తే తెలుగు తల్లి తెలంగాణ తల్లిని తీసేస్తారట. ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా? ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఆనాడు మీరు పెట్టిన తల్లి తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తలపించే విధంగా ఉండే. దొరలు దొరసాన్ల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. మీరెవరు అసలు తెలంగాణ తల్లి గురించి తీసేస్తానని చెప్పడం? రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమెరికాలో చదువుకున్నాడంటాడు. ఏం నేర్చుకున్నావు బాబు మీరు? రాజీవ్ గాంధీ చరిత్ర మీకు తెలియదా? ఈ దేశ ప్రభుత్వం వారికి భారతరత్నతో సత్కరించిన పరిస్థితి మీకు తెలియదా? ఎందుకు ప్రాణాలు ఇచ్చినట్టు సంగతి మీకు తెలియదా? రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు కుటుంబం అది. నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏ రకంగా ఈ దేశం కోసం అసలు బాసినారో దేశ ప్రజలకు తెలుసు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరేం చేశారు? ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వందల మంది విద్యార్థులను ప్రాణాలు అర్పిస్తే కిరోసిన్ వేసుకొని అగ్గిపెట్ట దొరకలేనని నటిస్తున్నటువంటి హరీష్ రావు త్యాగదనుడా? తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నువ్వు, మీ చెల్లె ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? అధికారం వచ్చిన తర్వాత ఉన్నఫలంగా వచ్చేసి మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా చలామైన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సర్వ సంపద దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఈ దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం, రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ఇది దేశ ప్రజలందరూ తెలుసు. అడ్డగోలుగా భూముల పేరట, నిధుల పేరట, నియామకాల పేరట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. నిన్న అరెస్టు డ్రామా తెరదీశారు. రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంక్షలు విధించినారో, కనీసం నిరసన తెలుపుకునే ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి పరిస్థితి, కోర్టు మొట్టికాయలు పెడితే కానీ ధర్నా చౌక్ను పెట్టుకునే పరిస్థితి కాదానాడు. మాలాంటి కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల మార్లు గోరెంటు బంద్ చేసిన సందర్భము, మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే స్వేచ్ఛ లేకుండే, అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెంచుకొని ప్రజాపాలన వచ్చింది.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధం లేదు, పోలీస్ నిర్బంధం. ఎవరిని గృహ నిర్బంధం చేయలే, ఎవరిని అరెస్ట్ చేయలే. మాట్లాడుకున్న స్వేచ్ఛ ఇచ్చాం, ధర్నాలు చేసుకున్న స్వేచ్ఛ ఇచ్చాం. రండి మీరు ముఖ్యమంత్రి మాట్లాడదాం సమస్యలు ఉంటే. మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి, అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికి విచ్చలవిడిగా మాట్లాడడం, కౌశిక్ రెడ్డి వాడిన భాష. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు మందలించట్లేదు? ఏం భాష మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి? ఏ విధంగా పోలీసులు నిధులు నిర్వహిస్తుంటే అడ్డుకుంటారు మీరు? ఏ విధంగా ఏసీబీని తోసేస్తారు? చట్టం ఎవరికి చుట్టం కాదు. శాంతి భద్రతలు చేతిలోకి తీసుకొని మేము మాట్లాడుకుంటామంటే ఇక్కడ యంత్రాంగం చూస్తూ కూర్చున్న పరిస్థితి ఉండదు. శాంతి భద్రతలు మాకు అత్యంత ప్రయారిటీ. ప్రజాస్వామ్యం ఇస్తున్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా అని మీరు ఇష్టాజానంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా వివరిస్తానంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోరనే మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు చేసిన దోపిడీ, హరీష్ రావు మీద చీటింగ్ కేసులు బుక్ అయినాయి. ఎందుకు అవుతా ఉన్నాయి? 10 ఏళ్ళుగా మీరు చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ మర్చిపోయి, మీరు చేసిన దోపిడీ మర్చిపోయి, మీరు చేసిన లూటీని మర్చిపోయి మేమేదో సజ్జనులు అనే విధంగా పలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 10 ఏళ్ల నిరంకుశ పాలన, మీరు జరిపిన పాలన ఇంకా ప్రజల మధ్యలో మెదులుతూనే ఉంది. మీరైతే పగటి కళ్ళు గంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు రాజకీయ మనుగడ సాధిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి నాయన కొడుకు, తండ్రి కొడుకులు తప్ప ఎవరూ ఆ పార్టీలో మిగిలే పరిస్థితి లేదు. పగటి కళ్ళు మానేయండి. లేనిపోని విమర్శలు, సంబంధం లేని విమర్శలు చేయడం మానండి. రాష్ట్రం సంవత్సరం పాటుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది, సంక్షేమ ఫలాలు ఇస్తూ ఉంది. పండుగ జరుపుకుంటున్న వేళ ఇది. ప్రజలందరూ మమేకమై జరుపుకున్న పండుగలో మీరందరూ కూడా, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా మమేకం కావాలని చెప్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు నా దృష్టిలో కిస్మత్ రెడ్డి గారు వారు. తెలంగాణకి ఏం చేశారండి కిషన్ రెడ్డి గారు? 35 ఏళ్ళు, నాకు మంచి మిత్రుడు. 35 ఏళ్ళ చరిత్రలో కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం చేసింది ఏమిటి? నేను ఒక సంఘటన గుర్తు చేస్తా. ఆనాడు తెలంగాణ కోసం మా నిజామాబాద్ శాసనసభ్యుడు మా మిత్రులు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే ఈయన రాజీనామా చేయకుండా తప్పించుకున్నటువంటి నాయకుడు. ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడండి. విభజన హామీలో చట్టపరంగా ఉన్న హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మూసీ నది గురించి మాట్లాడే ముందు సబర్మతి నదిలో మీరు ఎంతమంది నిరాశ్రయాలు చేశారు, ఎంతమందిని ఎత్తేసారు బయట, ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? బీజేపీ పార్టీ బీద ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.